హలో డెలింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒడిస్సా కుర్రాడు యూట్యూబ్ ఛానల్. మీ అందరు బాగున్నారంటే నేను బాగున్నట్టే. అండ్ ఈ వీడియో వచ్చేసరికి 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఎవరైతే చేసి ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే వీడియో. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఉపయోగపడే వీడియోని ఎవరు కూడా చూడట్లేదు. ఇది నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఇది మీకు ఉపయోగపడే వీడియోనే, అందుకే లాస్ట్ వరకు చూడండి. డార్లింగ్స్, ఇప్పుడైతే నేను ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఇస్తుంటే మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే వీడియోని లైక్ చేయవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీఐ 10th ఇంటరు డిప్లొమా చేసి ఇంటికాడ కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఊర్లో వీళ్ళందరికీ సూటిపూటి మాటలతో పనికిరాని ఎదవ, పనికిరాని దద్దమ్మ, ఏ పని చేయవా, ఇంటికాడ ఖాళీ కూకొంతవా అని బయట వాళ్ళు అనవసరంలే, ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. అవునంటే కాదా? మా ఫ్రెండ్స్లో కొంతమందికి ఇలా అనడం నేను విన్నాను. అంతేందుకు, నేను ఇంటికాడ ఎప్పుడు ఖాళీ లేను కాబట్టి సో నాకు ఆ మాట ఎప్పుడు కూడా అనలేడు. ఇప్పుడు వరకు అయితే అప్పుడు అనలేదు కూడా, ఎందుకంటే నేను ఎప్పుడు ఖాళీగా లేను, ఏదో ఒక పని చేస్తూ ఉంటా. నాది 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేశా. ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐ చేస్తూ కూడా వర్క్స్ చేశా చాలా, వెల్డింగ్ వర్క్స్, తర్వాత తిరుపతి వచ్చేసి మేస్త్రి పని, టైల్స్ పని. నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు, ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోవాడిని. సో నాకు ఎవడు ఏమనలేడు. ఇప్పుడు నా విషయం వదిలేస్తే మీ వరకు వస్తా. ప్రజెంట్ నేనైతే తడలో ఉంటున్నా. తడలో చాలా పెద్ద కంపెనీ ఉంది, శ్రీ సిటీ. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి శ్రీ సిటీ. శ్రీ సిటీలో మంచి ఫుడ్ ఇస్తూ మంచి శాలరీ ఇస్తుంది. 10th ఐటీఐ డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళకి. డిగ్రీ మెయిన్గా ఇక్కడ కొన్ని కంపెనీలు తీసుకుంటున్నాయి, ఆల్మోస్ట్ రిజెక్ట్ చేస్తున్నాయి. ఇంటరు ఐటీఐ డిప్లొమా అయితే చాలా బాగా తీసుకుంటున్నాయి, 10th కూడా తీసుకుంటున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గర్ల్స్ కావచ్చు, బాయ్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా కంపెనీస్లో వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇంకో విషయం, మంచి ఫుడ్ మంచి శాలరీ అంటున్నావు కదా, నా శాలరీ గురించి మీకు చెప్పేస్తా. 20K వస్తుంది శాలరీ. అయితే దానిలో ఈఎఫ్పిఎఫ్ అంటారు కదా, అది 2K కట్ చేసి 18K వస్తుంది. సారీ, ఇది మైక్ అనేది తగిలిపోయింది, సో అందుకే కెమెరా ఇటు అటు అయిపోయి. సో ఇప్పుడు నేను కనిపిస్తున్నాను లేదు నాకు తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు శ్రీ సిటీలో మంచి ఫుడ్ మంచి శాలరీ మీకు ఓకే అనిపిస్తుందా? ఎందుకంటే నాకు 8 hours వరకు ఉంటుంది, 3 shifts ఉంటాయి. మార్నింగు, అలాగే సెకండ్ షిఫ్ట్, తర్వాత నైట్ షిఫ్ట్ ఉంటుంది. కింద వారం నైట్ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నాది ఈ వారం బీ షిఫ్ట్, ఈరోజు బీ షిఫ్ట్ ఉంది, వెళ్తాను. ఇంకొక 1 hour ఉంది టైము, వెళ్ళిపోతా. సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనిపించింది. ఖాళీగా చాలామంది ఉంటారు, నానా మాటలు వింటూ ఉంటారు, వాళ్ళ చేత వీళ్ళ చేత, మనకి అవసరమా? అలాగే ఇంకొకటి కూడా, లైఫ్ని కొంచెం డెవలప్మెంటింగ్ చేసుకోవాలని నేను చెప్పట్లేదు. కంపెనీలో వర్క్ చేస్తే మనం డెవలప్మెంట్ అయిపోతామా, లక్షలు సంపాదిస్తామా? నో, నేను 100% గ్యారంటీ ఇవ్వలేను. 80% మాత్రం ఎస్, 20% నో. ఎందుకంటే 100% ఇవ్వలేకపోయిన కారణం ఏంటంటే, కంపెనీలో వర్క్ చేస్తూనే ఒకే ప్లేస్లో ఉంటూనే ఎవడు కూడా బాగుపడలేడు. కానీ ప్రస్తుతానికి నువ్వు ఊర్లో నీ ఇంటికాడ ఉంటూ ఖాళీగా ఉంటూ ఏం చేస్తావు? అందుకని నేను వీడియోలో నీకు చెప్తుంది, వచ్చి వర్క్ చేయి. ఎక్కడో బయటికి నువ్వు ఒక 1 year 2 years వచ్చి వర్క్ చేస్తావంటే బయట లోకం ఎలా ఉందో నీకు కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఇంటికాడే మూల కూర్చుంటే అవ్వదు. ఇది మోటివేషన్ లాగా అయిపోతుంది. సో ఇదంతా నేను ఆపేస్తున్నా, మోటివేషన్ అవసరం లేదు. ఇంటికాడ కూర్చునే వాళ్ళు, కొంచెం ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు, కొంతమంది ట్రై చేసే వాళ్ళు ఉంటారు జాబ్స్కి. అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో నేను చెప్తుంది ఒకటే, శ్రీ సిటీ అంటే మెయిన్గా ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఒక ఇండస్ట్రీ. ఎందుకంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్టేట్కి ఏవైతే మెటీరియల్స్ కానీ ప్రోడక్ట్స్ కావచ్చు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో, దానిలో కేవలం శ్రీ సిటీ నుంచి 60 నుంచి 70% ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఒకటే కంపెనీ. శ్రీ సిటీ అంటే ఒక కంపెనీ కాదు, శ్రీ సిటీ అనేది ఒక ఇండస్ట్రీ. ఈ లోపే 250+ కంపెనీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 250+ కంపెనీస్. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వచ్చినా ఒక్క కంపెనీ కాకపోయినా 2 కంపెనీలు కాకపోయినా ఈ 250 కంపెనీలో మీరు ఇంటర్వ్యూ అవ్వచ్చు. మీకు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. మీరు ఒక దగ్గర సెలెక్ట్ అవ్వకపోయినా ఇంకో కంపెనీకి వెళ్ళి అక్కడ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ ఒకళ్ళు సెలెక్ట్ అయితే ప్రతి కంపెనీ కూడా ఇక్కడ మంచి శాలరీ ఇస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. శాలరీ విషయం వరకు కొంతవరకు పర్లేదు, బాగానే ఉంది. ఫుడ్ విషయానికి వస్తే నేనైతే ప్రజెంట్ ఐసన్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఫుడ్ అయితే బాగుంది.
వర్క్ కూడా పర్లేదు, బాగానే ఉంది, శాలరీ కూడా బాగానే ఇస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అకామిడేషన్ రూమ్స్ అయితే చాలా కంపెనీలు ఇవ్వవు, మనం బయట తీసుకోవాలి. అది కూడా వీడియోలో చెప్పేస్తున్నా. మళ్ళీ వేరే వేరే వీడియోలు చేసి మీకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకే వీడియోలో మొత్తం తేల్చేద్దాం. రూమ్స్ అయితే బయట తడలో సూలూరుపేటలో అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. రూమ్స్ కాకపోతే పీజీ అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం తీసుకోవచ్చు. అండ్ ప్రతి కంపెనీ కూడా బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆటోస్కి బస్సెస్కి మనకి ఛార్జ్ ఎక్కువైపోతుంది కదా. డైరెక్ట్ కంపెనీ బస్సు అయితే మనకి పంపిస్తుంది. సో మన ఏరియా నుంచి మనం డైరెక్ట్ బస్సు ఎక్కి కంపెనీకి వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఇంకోటిసారి రివిజన్ చేస్తున్నా. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఈ 4 కేటగిరీకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫుల్గా వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఎవడొచ్చిన కంపెనీ అయితే తీసుకుంటుంది, ఎప్పుడు రిజెక్ట్ అయితే చేయదు. సో ఇంటర్వ్యూకి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఒక కంపెనీ కాకపోతే ఇంకా 250 కంపెనీలు ఉన్నాయి, మీరు ఎక్కడైనా సెలెక్ట్ అయిపోతారు. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏదో కంపెనీలో వర్క్ చేయాలి, కొంచెం అమ్మ నాన్నకి ఒక మంచి పేరు వస్తుంది, ఈ విధంగా ఆలోచించిన వాళ్ళైతే